హాయ్ అండి, వెల్కమ్ టు రూపా వీడియోస్. ఈరోజు నేను మీకు ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కొలతలతో. అంటే ఒక కప్పుకి ఒక 4 కప్స్కి ఎలాగా తీసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఆవకాయ కోసము పీచు ఉన్న మామిడికాయలని తీసుకోవాలి. పీచు ఉన్న మామిడికాయలంటే నేను ఆ పేర్లు నాకు కొన్నే తెలుసు, చెప్పలేను, కానీ నేనైతే కలెక్టర్ కాయలు తీసుకున్నాను. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. ఈ కాయలు అందుకే బాగున్నాయని చెప్పి తీసుకున్నానండి. ఏం చేయాలంటే మనం ముందుగా తీసుకున్న కాయల్ని నీళ్ళలో నానబెట్టి కొంతసేపు వాటిల్ని బాగా కడగాలండి. కడిగిన తర్వాత వాటిని తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాతనే కాయల్ని కట్ చేయాలి. తడి అనేది ఆవకాయకి పని చేయదు, అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. చేతులు కూడా తడి ఉండకూడదు కట్ చేసేటప్పుడు. ముక్కలు కూడా మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్లో నుంచి ఆ సీడ్ని తీసేసి వైట్ పొర అందులో ఉంటుంది, అది కూడా తీసేసి జాగ్రత్తగా అది క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 3-4 అవర్స్ మనం ఫ్యాన్ గాలిలో పెట్టుకుంటే కనుక ఒక క్లాత్లో వేసి దానిలో ఉన్న చెమ్మ అంతా పోతుందండి. అలా పెట్టుకొని ఆ తర్వాత మనము ఈ పౌడర్లన్నీ కూడా ట్రై చేయొచ్చు. ముక్క చూసారా చాలా గట్టిగా ఉంది. ఇది ఎల్లోయిష్లో కనిపిస్తుంది కానీ అది పళ్ళు అయితే కాదండి, కాయ చాలా గట్టిగా ఉంది ముక్క. నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు, చాలా గట్టిగా ఉంది ముక్క. అయితే ఇవి కొలత తీసుకున్నాను. కొలతతో ప్రకారం వేసుకుంటేనే మనకి చాలా నీట్గా వస్తుందండి. ఉప్పు కారం అన్నీ క్లియర్గా బాగా సరిపోతాయి, బాగుంటుంది. అండ్ ఈ కొలత పాత్ర కూడా సన్నంగా అడుగు నుండి పైన లావుగా ఉండి అలాంటిది కాకుండా ఒకే విధంగా ఉండాలండి, కింద పైన కూడా. అలాంటి గిన్నెని నేను తీసుకున్నాను. నాకైతే ఇవి 8 గిన్నెలు అయ్యాయండి. అయితే దీనికి కావాల్సిన సామాన్లు మెంతులు, కారము, గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను నేను. కొంచెం నువ్వుల నూనె వేసుకోవచ్చు. ఉప్పు తీసుకున్నాను. అండ్ ఆవాలు, వెల్లుల్లి. ఈ మెంతులను కూడా కొంచెం నేను వేడి చేసి పెట్టుకున్నానండి. అయితే ఈ ఆయిల్ కొంచెం నేను కొలతలు తీసుకునే ముక్కల్లో వేసుకున్నాను. ఆ ముక్కల్లో ఎందుకు ఈ ఆయిల్ వేస్తున్నానంటే ముక్కలు మెత్తపడకుండా ఉండడం కోసం ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి అలా ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే ముక్కలు మెత్తబడకుండా ఉంటాయండి. ఎప్పటికీ కూడా ఒక 1 ఇయర్ వరకు కూడా మెత్తబడకుండా చాలా బాగుంటాయి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, యాక్చువల్గా ఇది ఒక ట్విస్ట్ అని చెప్పాలి. యాక్చువల్గా అందరూ కూడా పచ్చి ఆయిల్ వేస్తారు కదా, తాలింపు అనేది పెట్టరు. ఆవకాయకి తాలింపు అనేది పెట్టరు. నేను కూడా ఇదివరకు అలాగనే చేశాను. కాకపోతే మా అమ్మగారు ఇంతకు ముందు ఇలా తాలింపు వేసి మరీ చేసేవాళ్ళు. అది ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను తాలింపు వేయడానికి అంటే కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసి పోపులాగా తయారు చేస్తున్నానండి. వెల్లుల్లి అనేది కచ్చాపచ్చగా రుబ్బి వేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత ఆవకాయకున్న టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి అందులో ఆ టేస్ట్ని మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి, సరేనా? నేను చెప్పింది నిజమా కాదనేది మీకు తెలుస్తుంది, ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి, ఓకేనా? ఇది ఈ పోపు అంతా అయిన తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చినాక తీసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి. ఇంగు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంగు వేసుకోవడం మనం పప్పుల్లోనే కాదు, ఆవకాయలో కూడా వేసుకోవచ్చు, పచ్చి దానిలో కూడా వేసుకోవచ్చు. ఎలాగూ ఇలా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇందులో వేసుకున్నాను నేను. ఇది అయిపోయిన తర్వాత ఈ లోపల ఇది చల్లబడుతుంది. ఈ లోపల మనం పౌడర్లన్నీ రెడీ చేసుకోవాలండి. ఆవాల పౌడరు, ఉప్పు, గల్లుప్పు తీసుకున్నాం కదా, ఆ గల్లుప్పు పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొలతల రూపంలో వేసుకుంటున్నాము. ఆ కొలతలు ఎలా అంటే 4 కప్పులకి 1 కప్పు ఆవపిండి వేసుకున్నానండి. అండ్ ఉప్పు ఏం చేయాలంటే ఉప్పు మనము మరీ ఎక్కువగా 1 కప్పు ఆవపిండి ఆ విధంగా తీసుకున్నాం కదా, ఉప్పు అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి. 1/2 కప్పు వెల్లుల్లి వేసుకున్నాను. ఉప్పు ఆ విధంగానే తీసుకోవాలి. అంటే సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మళ్ళీ మనం పాడవుతుంది కదా, అందుకని చెప్పేసి ఉప్పు ఆ విధంగా వేసుకున్నాను. కారం, ఇది మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్ కూడా 1/2 కప్పు సరిపోతుంది 4 కప్పులకి, ఆ విధంగా వేసుకున్నాను. అండ్ కారము కప్పు నిండా వేసుకున్నానండి. కారం కూడా తక్కువ తినేవాళ్ళు ఇంకా తగ్గించుకోవచ్చు. ఆ విధంగా మనము ఈ కొలతలు అనేది మీరు వేసుకుంటే పక్కా సరిపోతుంది. ఆయిల్ ఎంత పడుతుందంటే ఒక 2 కప్పులు సరిపోతుందండి. నేను కొంచెం ఎక్కువ ఆయిల్ అయిపోయింది.
మీరైతే ఒక 4 కప్పులకు 2 కప్పుల ఆయిల్ సరిపోతుందండి. చూసుకుంటూ వేసుకోండి. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకోవాలండి పౌడర్ అంతా కూడా. యాక్చువల్గా గరిటెతో కలపాలి, నేను చేతితోనే కలిపేసాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఆయిల్ని వేసి ఈ విధంగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న దీనిని మనము కలిపెట్టుకున్న 1/2 అవర్ అయిపోయిందండి. మనం ఆయిల్ వేసే ముక్కల్లో అందులో ఇది వేసేసుకొని కలుపుకోవాలి. నేను వీడియో తీస్తూ చేస్తున్నానండి, అందుకే కొంచెం కదిలినట్టుగా అనిపిస్తుంది. కొంచెం చూసిన వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఏమనుకోకుండా చూడండి. కామెంట్లు అయితే పెట్టండి, పర్లేదు. ఏ కామెంట్లైనా యాక్సెప్ట్ చేస్తాను నేను. ఎలా ఉందనేది పెట్టండి, మీరు కూడా ట్రై చేసి. ఆ విధంగా అంతా వేసుకొని అందులో ఫుల్గా కలపాలండి. కలిపిన తర్వాత ఆయిల్ ఇప్పుడే ఎక్కువలా అయిపోయింది, ఇంకా కొంచెం వేసేసాను నేను ఆయిల్. చాలా ఎక్కువైందండి ఆయిల్ అయితే. ఈ విధంగా కలిగి పెట్టడం వల్ల చూడండి ఎంత కమ్మగా కనిపిస్తుంది కదా, వేరే లెవెల్లో ఉంది. ముక్క చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది. అయితే ఇవి ఒక 3 డేస్ మనము అంటే రోజు కలుపుతూ ఒక 3 డేస్ అలా పెట్టుకోవాలి. తర్వాత ఫైనల్గా ఒక జాడీలో పెట్టుకోవాలండి. అది పెట్టిన తర్వాత నేను షార్ట్ వీడియో పెడతాను, అది కూడా ట్రై చేయండి. ఈ విధంగా వచ్చిందండి, చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.